పులివెందుల రాజకీయం అని, రాజారెడ్డి రాజ్యాంగం అని రాష్ట్ర వ్యాప్తంగా ఆ మాట పదే పదే వినిపిస్తూ ఉంటుంది. అసలు పులివెందుల రాజకీయం ఏంటి? రాజారెడ్డి రాజ్యాంగం ఏంటి? రాజారెడ్డి అనేటువంటి ఒక మనిషి తన కోసం కాకుండా కొంతమంది వ్యక్తుల కోసం రాజారెడ్డి గారిని పులివెందుల్లో పిలుచుకున్నారు. ఎక్కడో బలపనూరులో ఉన్నటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తిని వాళ్ళ కోసం ఇతన్ని పిలుచుకుంటే, ఇతను వాళ్ళ యొక్క వీక్‌నెస్‌ని బేస్ చేసుకొని, వాళ్ళకు ఉపయోగపడాల్సినటువంటి వ్యక్తిగా కాకుండా, ఇతనికి వాళ్ళే ఉపయోగపడి ఒక రకమైనటువంటి రాజకీయాన్ని మొదలుపెట్టినాడు. ఒక అనుచరునిగా చేసుకున్నాడు లాస్ట్‌కి చివరిగా. వాళ్ళ కోసం తీసుకొచ్చుకున్నటువంటి వ్యక్తిని, ఇతనే వాళ్ళ కోసం పని చేపించుకునేలా చేశాడు. అది గుట్ట మీద కొంతమంది ఒక తెగ ఉండేదన్నమాట. ఆ తెగ పేరు ఎరికెలలు అంటారు. ఆ ఎరికెలలు ఏం చేశారంటే గతంలో దొంగతనాలు చేయడం గాని, లేదా కొన్ని కేసులు ఉండటం గాని, చీటింగ్ కేసెస్, పోలీస్ కేస్ విపరీతంగా ఉంటే, వీళ్ళ గురించి మాట్లాడడానికంటూ చదువుకున్నవాడు ఒకడుండాల మనకు. అనుకోని ఆ పోలీసులతో మాట్లాడడానికి కోసమని రాజారెడ్డిని తెచ్చుకున్నారు. కానీ ఆ ఎరికల సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ వీక్‌నెస్‌లు బేస్ చేసుకొని తన అనుచరులుగా రాజారెడ్డి ఆ వ్యక్తులతో అరాచకాలకు గాని, లేకపోతే కొన్ని కార్యక్రమాలు చేసేవాడు అప్పట్లో. ఆ ఎరుకుల సామాజిక వర్గం వాళ్ళు రాజారెడ్డిని బలపర్నూరు నుంచి కొద్దిగా పోలీసులతో మాట్లాడటం గాని, మంచి చెడు వ్యవహారం ఆళ్ళకి కొంచెం అండగా ఉండటం కోసం పిలిపించుకున్నారా వాళ్ళు? పిలిపించుకున్నారు. చదువుకున్న వ్యక్తి బాగా మనకు ఉపయోగపడతాడు. మనకుండాలి ఒక తోడంటూ. మనకప్పుడు చదువు రాదు గదా! వీళ్ళకని తెచ్చుకున్నారు. కానీ వాళ్ళు బాగా గుంపెక్కువగా ఉండేవాళ్ళు. కొంచెం ఊరికి దూరం. ఇప్పుడంటే ఊరికి మధ్య అయిపోయింది ఆ నగరిగుట్ట అనేది. అప్పటికి ఊరికి దూరంగా చాలా దూరంగా ఉండేది. అక్కడ వాళ్ళు గుడిసెలేసుకొని, ఇల్లు కట్టుకొని, వాళ్ళు ఏవేవో కొన్ని కార్యక్రమాలు చేస్తే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం, కొట్టడం అలా చేసేవాళ్ళు. వాళ్ళ కోసం తెచ్చుకున్న వ్యక్తి లాస్ట్‌కి వాళ్ళే అతని కింద పనిచేసే స్థాయికి మొదలుపెట్టాడు. అప్పుడు రాజకీయం స్టార్ట్ గాలేదు. రాజారెడ్డి గుంపనేది ఉంది. అప్పట్లో డిఎన్ రెడ్డి గారని ఒక పెద్దాయన ఉండేవారు. అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి గూడా పాత కాలంలో పెద్ద గొప్ప కుటుంబము. ఆ కుటుంబం తర్వాత రాజారెడ్డి వాళ్ళకు కొన్ని అవాంఛనీయమైనటువంటి కొన్ని గొడవలు రావడము. ఆయనను డామినేషన్ జేయటము. రాజారెడ్డి అప్పట్లో కొంతమంది ప్రజలు ఆయన కాడి పంచాయతీకెళ్తే తన అనుకునే వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడని జెప్పేసి ఏవైనా సమస్యలెళ్తే అతను ఏదైనా చేసేవాడు రాజారెడ్డి గారు. రాజ్యాంగం అంటే ఏం ప్రత్యేకంగా అంటూ ఏం లేదు. రాజారెడ్డిని నమ్మి వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఏమైనా జేసేవాడు. కాబట్టి రాజారెడ్డి పంచాయతీకెళ్తే రాజారెడ్డి చెప్పింది శాసనం అప్పుడు. ఎందుకంటే తన దగ్గరున్న ఒక అనుచరుల వర్గం గాని, ఒక గొప్ప సామాజిక వర్గం అతని దగ్గర ఉండింది గాబట్టి, ఇతనితో మనకెందుకు పబ్బా! అనే ఒక భయాందోళనలో అతను చెప్పింది వినేవాళ్ళు. అనుచరులకు న్యాయం జేసేవారు. ఇప్పుడు ఎవరైతే పిలిపించుకున్నారో బలపనూరు నుంచి, వాళ్ళ సమస్యలకి వాళ్ళకి అండగా ఉంటారనే ఆ ఎరుకుల సామాజిక వర్గం, వాళ్ళ కాలనీనేనా రాజారెడ్డి తగలబెట్టాడని అప్పట్లో వా ఎఫ్ఐఆర్ కూడా కట్టారు పులివెందుల పోలీస్ స్టేషన్‌లో. అప్పట్లో ఏమైందంటే శృతి మించినాయి. రాజారెడ్డి అనేటువంటి వ్యక్తి తన కోసం పిలుచుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో, వాళ్ళని ఆధారంగా జేసుకొని ఇతను చెప్పే కార్యక్రమాల్లో ఎదిగిపోయినారు రాజారెడ్డి పులివెందుల్లో. పేరు ప్రభలో బాగా హ్మ్. వ్యాప్తి చెందింది రాజారెడ్డి అంటే ఏంది అన్నది. ఆ కాలంలో రాజారెడ్డిని జూసుకొని కొంత అరాచకాలు జేసేవాళ్ళు. అప్పుడేమైందంటే ఇది చానా ఇబ్బంది కలిగే పరిస్థితొచ్చింది. రాజారెడ్డిని ఎదిరించే స్థాయికొచ్చింది. కాబట్టి అప్పుడు పరిస్థితుల్లో ప్రజలకు రాజారెడ్డి అంటే ఒక భయము, ఒక నమ్మకము, ఒక భరోసా గావాలంటే ఇతను నమ్మిన వ్యక్తులనైనా సరే, ఎవరైనా ప్రజల జోలికి పోతే, ఇతను నమ్మిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడన్నదానికి ఒక నిదర్శనంగా కాల్చాడు ఆ వద్దు.